ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మైనారిటీ కమ్యూనిటీకి కొన్ని ఆశలు ఉండేవి. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అని చెప్పి వాళ్ళు ఒక మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో విడుదలైన తర్వాత ఇప్పటికీ 2 బడ్జెట్లను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2024లో బడ్జెట్ ప్రవేశపెట్టింది, 2025లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రేపు అంటే మార్చి 16 నుండి బడ్జెట్ సెషన్ ప్రారంభమై 2026లో కూడా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశం కంటే ముందు ఏర్పాటు చేసినటువంటి క్యాబినెట్ సమావేశం ఏదైతే ఉందో ఆ క్యాబినెట్ సమావేశంలో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలను వాళ్ళు అమల్లోకి తీసుకురావడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి మేము ఆశపడ్డాం. నిన్న క్యాబినెట్ సమావేశాల నిర్ణయాలు చూసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలతో పాటు అందులో భాగమైనటువంటి మైనారిటీ ప్రజలు అంటే ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టు, జైన్లు వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నది అని చెప్పి మరొక్కసారి అర్థమైంది. కాబట్టి ఇంకొక 25 రోజుల సమయం ఉన్నది బడ్జెట్ సమావేశానికి. దానికంటే ముందు వాళ్ళు ఏదైతే తమ యొక్క మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో మరొక్కసారి మీ ద్వారా ప్రభుత్వానికి గుర్తు చేసి ఆ అంశాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మీరందరూ చూడొచ్చు, వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసారో అందులోని పేజ్ నెంబర్ 14 మరియు పేజ్ నెంబర్ 15లో 2 పేజీల్లో చాలా అంశాలను వాళ్ళు మైనారిటీ ప్రజలకు ప్రామిస్ చేయడం జరిగింది, వాగ్దానం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు కులగణన చేసి విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచుతామన్నారు. అది మైనారిటీలతో పాటు ముస్లింలతో పాటు బీసీలను కూడా ఏ విధంగా మోసం చేసినందరినీ మీ అందరికీ తెలిసిందే. ఇక ఇందులో ప్రత్యేకించి మైనారిటీలకు సంబంధించి మాత్రం 2వ పాయింట్ వీళ్ళు పెట్టడం జరిగింది. మైనారిటీ బడ్జెట్ 4000 కోట్లకు పెంచి ఆ బడ్జెట్ నిధుల వినియోగాన్ని నిర్ధారించడానికి మైనారిటీల సబ్ ప్లాన్ తీసుకొస్తామని అన్నారు. ఈ రోజు వరకు 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించలే. ఏదైతే కేటాయించినటువంటి అరకొర బడ్జెట్ ఉన్నదో ఆ బడ్జెట్ను రిలీజ్ చేయలే. ఆ విడుదల చేసినటువంటి బడ్జెట్ను కూడా వినియోగంలోకి తేలే. దాని కొరకు ఉద్దేశించినటువంటి మైనారిటీ సబ్ ప్లాన్ ఇంతవరకు ఊసెత్తలే. మైనారిటీ సబ్ ప్లాన్ చేయాలి అంటే వాళ్ళు ముందు క్యాబినెట్లో తీర్మానం చేయాలి. ఇంతవరకు సుమారు 2-2.5 సంవత్సరాలు గడిచిపోయింది. సగం ప్రభుత్వం వీళ్ళది గడిచిపోయింది. ఇంకొక బడ్జెట్ వస్తుంది కావచ్చు 2027లో, 28లో అయితే మళ్ళీ ఎన్నికల బడ్జెట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ పెడతారా, ఓటాన్ అకౌంట్ పెడతారా, జమిలీ ఎన్నికలకు పోతారా, ముందస్తు ఎన్నికలకు పోతారా, అదంతా లాస్ట్ ఇయర్. అప్పుడు అయ్యేది లేదు, పోయేది లేదు. కాబట్టి ఏదైతే మోసపూరితంగా మేము మైనారిటీ సబ్ ప్లాన్ చేస్తామని చెప్పారో అది ఇంతవరకు కూడా అమలు చేయలేదు. ఇది పక్కా మోసం అని చెప్పి మాకు అర్థమవుతా ఉన్నది. కానీ ఇంకా 2 సంవత్సరాలు మీ దగ్గర టైం ఉంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మాటిచ్చిన ప్రకారం 4000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి. అదేవిధంగా మైనారిటీ సబ్ ప్లాన్ వెంటనే అమలు చేయాలని చెప్పి, అంతేకాకుండా నిరుద్యోగ మైనారిటీ యువతకు, మహిళలకు సబ్సిడీ రుణాల కొరకు 1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామన్నారు. 1000 కోట్లు కాదు, 100 రూపాయలు కూడా ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ముస్లింలకు మేము ఏదో చేస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్నాడు. ఒకసారి కుట్టు మిషన్లు అనుడు, ఒకసారి మోపేడ్లు అనుడు, ఒకసారి తుర్కకాశీలకు ప్రోగ్రామ్ అనుడు. దాని దరఖాస్తులు తీసుకొని ఉల్టా ఈ పేదవాళ్ళైనటువంటి మైనారిటీలు 100-200 రూపాయలు జీరక్స్లకు, అప్లికేషన్లకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఏదో దరఖాస్తులు తీసుకున్న దుకాణం మొదలుపెట్టారు. ఇది మోసం చేయకుండా ఏ దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా రుణాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అబ్దుల్ కలాం తోఫా తాలీం పథకం ద్వారా 10th చదివిన వాళ్ళకు 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు 15,000, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు 25,000, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000,
పిహెచ్డి చేసిన వాళ్ళకు 5 లక్షలు, ఎంఫిల్ చేసిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని అన్నారు. 5 లక్షలు 10,000 కాదు కదా, 5 రూపాయలు కూడా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకా ఇలా బాధాకరమైన అంశం ఏంటిది అంటే ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు కూడా గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళు రిలీజ్ చేస్తలేరు. స్కాలర్షిప్ రిలీజ్ అవుతలేవు అని చెప్పి అసీమ్ అనే ఒక సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం బిల్ దాఖలు చేస్తే హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది వీళ్ళకు ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవ్వాలని. కానీ ఇంతవరకు హైకోర్టు డైరెక్షన్ కూడా ఫాలో చేసి వాళ్ళు స్కాలర్షిప్ రిలీజ్ చేయలేదు. వీళ్ళు కొత్తగా 10,000, 25,000, లక్ష, 5 లక్షలు ఇస్తామన్న మాట పక్కన పెడితే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇది మోసం చేస్తున్నది. రేపు మళ్ళీ బడ్జెట్లో తప్పకుండా నిధులు కేటాయించి ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. సిక్కు మైనారిటీ కార్పొరేషన్ దిక్కులేదు. వక్ఫ్ బోర్డు, మైనారిటీ క్రిస్టియన్ కార్పొరేషన్, హజ్ హౌస్, ఉర్దూ అకాడమీలో మైనారిటీల సంస్థల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క ఖాళీ కూడా వీళ్ళు భర్తీ చేయలేదు. సింగిల్ ఖాళీ కూడా భర్తీ చేయలేదు. ఇది కూడా మోసపూరితమైన వాగ్దానం అని తేలిపోతా ఉన్నది. అంతేకాకుండా ఉర్దూ మీడియం పాఠశాలల్లో వేలాది ఖాళీలు ఉన్నాయి. అందులో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సమస్య ఉంది. అంటే ఎప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ చేసినా ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు కూడా సీట్స్ రిజర్వ్ ఉంటాయి. కాబట్టి ఉర్దూ మీడియం చదివిన అభ్యర్థులు దొరకకపోతే 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని డీనోటిఫై చేసే అవకాశం ఉంటుంది. మేము ప్రత్యేకమైన డిఎస్సి పెడతామన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇది మరొక మోసం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇమాంలు, మౌజిన్లు, ఖాదింలు, పాస్టర్లు, గ్రంథీలతో పాటు మత బోధకులందరికీ 10,000 నుండి 12,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. ఉన్న 5,000 వీళ్ళు టైంకి ఇస్తలేరు. ఇప్పుడు రంజాన్ నెల స్టార్ట్ అయింది, ఇంకా డ్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ పెంచే ఏదైతే 5,000 నుంచి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చారు, దాన్ని 10 నుంచి 12,000 పెంచుతామన్నారు. ఆ 10,000 లేదు, నా 11,000 లేదు, పాత 5,000 ఇవ్వడానికి కూడా వీళ్ళ చేతులు వస్తలేవు. కాబట్టి ఈ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల రక్షణ చేపడతాం, భూములు కేటాయిస్తామన్నారు. కొత్తగా ఒక గజం భూమి కూడా ఇక్కడ కేటాయించలే. జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో ఒక మిలిటరీ వాళ్ళకి సంబంధించిన భూమి కేటాయించి అక్కడ ముస్లింలు ఓట్లు దండుకోవాలని చెప్పి ఉల్టా మిలిటరీకును అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు వక్ఫ్ బోర్డుకు పంచాయతీ పెట్టించే ప్రయత్నం చేసేది తప్ప వేరే ఎక్కడ కేటాయించలే. అంతేకాకుండా మన కరీంనగర్లో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కొత్తపల్లిలో 8.5 ఎకరాల భూమి ఈద్గా కొరకు కేటాయించిందో ఆ భూమిని కూడా వీళ్ళు తిరిగి గుంజుకున్నారు. కొత్తగా ఇచ్చుడు కాదు, గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీళ్ళు గుంజుకున్నారు. దీని మీద కూడా ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇంకొక అంశం నేను చెప్పదలుచుకున్నది ఏంటిది అని అంటే సెట్విన్ పునరుద్ధరణ చేస్తామన్నారు. సెట్విన్ పునరుద్ధరణ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంతవరకు హైదరాబాద్కు సంబంధించినటువంటి సెట్విన్ పునరుద్ధరించలేదు. అక్కడ ఒక ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాలు అన్నారు. మరి ఓల్డ్ సిటీకి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే పార్టీ కూడా నోరు మూసుకొని ఉన్నది. ఆ పార్టీ కూడా మాట్లాడతలేదు. అంతేకాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓట్లు వేయాలని చెప్పి ఎవరైతే గల్లీకి తిరిగి ప్రచారం చేసినటువంటి సంస్థలు ఉన్నారో, మైనారిటీ సంస్థలు కానీ, ముస్లిం పెద్దలు కానీ, మత పెద్దలు కానీ, ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో కూర్చొని కూడా ప్రెస్ మీట్లు పెట్టి ముస్లింలకు అప్పీల్ చేసారు, మీరు ఈసారి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి అని. మరి ఆ పెద్దలు, ఆ సంస్థలు, ఆ ఆర్గనైజేషన్లు అన్నీ కూడా ఇలా నోరు మూసుకొని ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బయటికి రావాలి, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలి. రేపు మీరు మార్చి 16వ తేదీ అంటే ఇంకొక నెల రోజులు టైం ఉంది, 25 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఈ ఏదైతే మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో దీన్ని అమలు చేయుటకు మీరు కార్యాచరణ తీసుకోకపోతే మేము తప్పకుండా బడ్జెట్ సమావేశాల తర్వాత ముస్లింలకు మోసం జరిగితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వానికి అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.